జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని కేవలం 12,000 రూపాయలు మాత్రం ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. స్వయంగా వారి పొలాల్లో దిగి అక్కడే నాట్లు వేసే క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే 15,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వారంతా రైతన్నులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సర్కారు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు. మరొక వార్త, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ నిన్న ఓ వ్యక్తిని వాహనం ఆపనందుకు ఇంటికి వెళ్ళి మరీ చితకబడము చర్చనీయాంశంగా మారింది. దీంతో బాధితుడు కోలుకున్న తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తనను వాహనం ఆపనందుకు చూసుకున్నందుకు ఇంటికి వచ్చి మరి కొట్టారు, తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఆయన లెటర్తో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో సీరియస్ అయిన ఎస్పీ వివరాలు కనుక్కొని ఎస్ఐ సందీప్కి అయితే మెమో జారీ చేశారు.